అమ్మవారికి బోనాలు సమర్పించారు. అవును, ఖచ్చితంగా సమర్పించుకోండి. ప్రతి ఒక్క సంవత్సరం సమర్పించుకోండి కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ అమ్మవారికి ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది అంట. సో మీరు ఏమంటారు దాని మీద? మీ కోరికలు ఏమైనా తీరాయా? అమ్మవారు చాలా ఇప్పటివరకు అయితే చాలా అద్భుతంగా నాకు ఒక మంచి ఆశీర్వాదం ఇచ్చి చాలా మంచిగా చూసుకుంటున్నారు. కానీ అది కాకుండా మన తెలంగాణ రాష్ట్రం, మన భారతదేశం ఇట్లాంటి ఎన్నో ఇప్పుడు ఈ సంవత్సరాలు మనం ఎన్నో రకాల మనం ప్రాబ్లమ్స్ చూసినాం. అట్లాంటి కాకుండా మంచిగా అందరికీ చల్లగా బతికించాలని నేను కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉండాలి మనం అందరూ, ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ మేడం. అమ్మవారి బోనాల గురించి ఈరోజు ఉజ్జయిని మహంకాళమ్మ పర్ఫెక్ట్గా మంచిగా జరుగుతున్నాయి. బోనాల పండుగ పర్ఫెక్ట్గా ప్రతి సంవత్సరం జరిగినట్టు ఈసారి కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా బోనాలతో వస్తున్నారు. పెద్ద ఎత్తున అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. అందరికీ కూడా మంచిగా వర్షాలు పడాలి. అందరూ కూడా ధన ధాన్యాలతో భాగాలతో రియల్ ఎస్టేట్ కూడా గొప్పగా రావాలని కోరుకున్న తల్లి. ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలకి హాజరైన ప్రజానికానికి అందరికీ కూడా శుభాకాంక్షలు. మా సంపూర్ణంగా మొక్కులు చెల్లించుకొని మా రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని, మా ప్రజలు గొప్పగా చూడాలని చెప్పి మొక్కులు చెల్లించుకుంటాం. అమ్మవారి దర్శనం చేసుకున్న లాస్ట్ ఇయర్ కూడా అమ్మవారి పూజ అయింది. మహంకాళి బోనాలు వచ్చింది. ఈసారి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా అమ్మవారి దయ. రాహుల్ గాంధీ మాటను ఇంప్లిమెంట్ చేస్తున్నాడు కాబట్టి అమ్మవారి దయ అందరికీ ఉంటుంది. మహిళలకు బోనాలు ఎందుకంటే మంచి మొగుడు దొరకాలి, మంచి అత్త దొరకాలి, మంచి మామ దొరకాలి. వాళ్ళ కోరిక కూడా తీరుమని కోరిక. ప్రతి సంవత్సరం కూడా ఉజ్జయిని అమ్మవారి బోనాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి సార్. ఈసారి కూడా అంతే వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా అమ్మవారి బోనాల పండుగ లక్షలాది మంది తెలంగాణ జిల్లాలో యావత్ భారతదేశం నుంచి కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి రాబోతున్నారు. తండోపతండాలుగా ఇది ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అనేక మంది గౌరవ పెద్దలందరూ కూడా రాబోతున్నారు. ఘనంగా జరుపుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి ఏర్పాటు చేసి అన్ని డిపార్ట్మెంట్ల వారు అందరూ కూడా మంచి ఏర్పాట్లు చేసి, పోలీసు వాళ్ళు కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి మంచి ప్రశాంత వాతావరణం అందరికీ దర్శనానికి అవకాశాలు కల్పిస్తుంది. థ్యాంక్ యూ సార్. అంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంటుంది. బోనాల గురించి అనాదిగా వస్తుంది. ఈ సంస్కృతి సాంప్రదాయాల ప్రతీకగా, తెలంగాణ ప్రతీకగా బోనాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎస్పెషల్లీ ఉజ్జయిని అమ్మవారి చాలా స్పెషాలిటీ ఉంది. మొత్తం తెలంగాణలో మరి ఇక్కడ బోనాల పండుగ జరగడం అనేది చాలా సంస్కృతి సాంప్రదాయాల ప్రతీకగా. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా మరి సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా అమ్మవారిని పూజించుకోవడము, బోనం తీసుకొచ్చి ఇక్కడ అర్పించుకోవడం అనేది చాలా చక్కగా జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మరి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా సంతోషంగా మరి ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా మరి రాబోయే రోజుల్లో ఈ ఆషాఢంలో అంటే జనరల్గా ఏమవుతుందంటే వర్షాలు వస్తూ ఉంటాయి కాబట్టి మనకి చిన్న చిన్న కీటకాలు మరి అవన్నీ కూడా చిన్న చిన్న రోగాలు రావడం జరుగుతుంది. మరి అట్లాంటిది అమ్మవారి ఆశీస్సులతో అందరూ కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మరి ఉజ్జయిని అమ్మవారి ఆశీస్సులతో మరి బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి బోనాలకి ఎంతో విశిష్టత ఉంటుంది మేడం. అలాగే ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రతి ఏడాది మీరు దర్శించుకుంటారా? ఎలాంటి ఏర్పాట్లు? ఇవాళ పొద్దున 3 నుంచి ఇక్కడే ఉన్నాం. మీరు చూస్తున్నారు, ఏర్పాట్లన్నీ మీరే చూస్తున్నారు, మీ కంటే ఎదుర్కొన్నా ఉన్నాయి. అందరూ చిరునవ్వుతో ఇక్కడి నుంచి పోతున్నారు. అంటే ఏ రకమైన రాజకీయం లేకుండా, ఏ రకమైన వర్గాలు లేకుండా అందరం సమానంగా అమ్మవారి బిడ్డల్లాగా అమ్మవారికి పూజలు చేస్తున్నాం, వాళ్ళ దర్శనం తీసుకునే అలాగే ఆవిడ ఆశీర్వాదం తీసుకున్నాం. మీరు చూస్తున్నట్టు ఇక్కడ ఎంతోమంది మహిళలు లాస్ట్ ఇయర్ కూడా మీరు చూశారు. మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఎప్పటి నుంచి అయితే ఫ్రీ బస్సు మహిళలకి మొదలుపెట్టారో ఎంతోమంది లక్షలాది మంది మహిళలు మొట్టమొదటిసారి బోనాలు తీసుకుని రావడం జరిగింది. సో మన మహిళల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎప్పుడు కలవకపోయినా మొదటిసారి కలిసినా కూడాను అంటారు కదా, హార్ట్ టు హార్ట్ से दिल मिलता है. हम हमेशा ఎప్పటి నుంచో కలిసిన వాళ్ళలాగా స్నేహితులాగా కలుస్తాం. సో ఆ ప్రేమ అభిమానం మనకి చెందుతుంది మొత్తం తెలంగాణ నుంచి, అలాగే హైదరాబాద్ నుంచి. సో నాకైతే ఇది ఒక వరంలాగా అనిపిస్తుంది. శరత్ నగర్ కాన్స్టిట్యువెన్సీలో
రెండు చాలా పెద్ద పెద్ద దేవాలయాలు ఉండడం, ఒకటేమో బల్కంపేట ఎల్లమ్మ అక్కడ కూడా కళ్యాణోత్సవం చేసే అవకాశం ఉంటుంది మాకు. అలాగే ఇక్కడ మంకాళి అమ్మవారి. ఓకే మేడం, అంటే మనం చూసుకుంటే ఇంతమంది వచ్చినా కూడా మీ యొక్క ఏర్పాట్లకి చాలా మంది ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెస్పాన్స్ ఏ విధంగా ఉంది మేడం? మీ దగ్గర ఎలా ఉంది? మాకైతే మనసు నిండిపోతుందండి ఈ మాట. అంటారు కదండి, అంటే సంతోషంతో పొర్లిపోతుంది, మనసు నిండిపోతుంది. ఎందుకంటే ఇదంతా ఒక మనిషి చేసే ఇది కాదు, ఇది ఒక టీం వర్క్. అలాగే అమ్మవారి ఆశీర్వాదం లేకుండా ఏది అసలు కుదరదు. అమ్మవారే ఇక్కడికి వచ్చి అన్నీ మా చేత సేవ చేయించుకుంటారు. ఎవరు ఏం సేవ చేయాలో కూడా చూస్ చేసి వాళ్ళ చేత పని చేయించుకుంటారు. సో ఆ ఫీలింగ్ ఇక్కడ మీకు కూడా అనిపిస్తుంది, సాక్షాత్ అమ్మవారు ఉన్నట్టు. బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. చేసుకున్నామా, ఎప్పుడులానే దర్శనం చేసుకున్నాం. బాగా అరేంజ్మెంట్ బాగానే ఉన్నాయి. అందరూ కూడా భక్తులు చాలా పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి వ్యక్తికి, ఎవరైతే మా అమ్మని తలుసుకున్న ప్రతి వ్యక్తికి కొమ్ము బంగారంలో అన్ని విధాలు మా మాత సహకరిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈనాడు యావత్ తెలంగాణ ప్రాంతంలో కాకుండా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ చుట్టుపక్కల స్టేట్స్కి వెళ్ళి కూడా భక్తులు ఈ మహంకాళమ్మ టెంపుల్కి వస్తుంటే మామూలు మాట కాదు. ఈ తల్లి చూపుతో ప్రతి ఒక్కరు సుఖంగా సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ కార్పొరేటర్ సరళ మేడం ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎలా అనిపిస్తుంది మేడం ఇక్కడ ఏర్పాట్ల గురించి? కానీ ముందుగా మీకు, అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, అలాగే నా అమీర్పేట డివిజన్ ప్రజలందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారు ఏదైతే కళ్యాణం మనం ఇక్కడ బోనాలు ఎత్తుకుని అందరూ వస్తున్నారో అందరూ కూడా సమన్వయం చేసుకుని వారిలో వారు ఆర్గనైజ్డ్గా వెళ్తాం అన్నది ఆ అమ్మవారు చేసే పద్ధతి. ఆ పద్ధతి అమ్మవారి మీద ఉన్న భక్తి శ్రద్ధలతో అందరూ కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. అలాగే అందరూ కూడా ఏదైతే బోనాలకి సెపరేట్ లైన్ పెట్టి ఏర్పాటు చేయడము మహిళలకి, అది మంచి పరిణామం. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనకు మనమే స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా అమ్మవారు బోనాలు చేసుకోవడం అన్నదే ఆ తల్లి ఆశీర్వాదంతో మనందరం కూడా ఆవిడికి గొడుగు కింద ఉండి వాళ్ళ ఆజ్ఞతో మనం ముందుకెళ్తున్నాం. మేడం, చూసుకుంటే కూడా భక్తుల తాకిడి చాలా అధికంగా ఉంది. అలాగే మనకు అమ్మవారి బోనాలంటే ఎంత ప్రముఖులు కానీ లేకపోతే ఒక సామాన్యుడు ప్రజల దగ్గర నుంచి కూడా విపరీతంగా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతూనే ఉంటుంది. సో క్రౌడ్ చూస్తే ఇంత హెవీగా ఉంది మేడం. ఏర్పాట్ల గురించి ఏ విధమైన ఇది ఉంది? అక్కడ భక్తులు ఏమైనా ఇబ్బందులు పడుతున్నట్లుగా అంటే భక్తులు వారి భక్తితో, వారి శ్రద్ధతో, వారి ఓపిక పట్టి సాయంత్రం వరకు కూడా దర్శనం అవ్వలేదు అన్నా కూడా ఓర్పుతో ఉండడం అన్నది అమ్మవారి ఆశీర్వాదం కోసం, ఆశీర్వాదం తీసుకోవడానికి ఈ కళ్యాణంలో ఎప్పుడూ కూడా అలాగే వేల మందే కాదు లక్షల మంది వస్తూ ఉంటారు. కానీ అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందే ఎంత టైం అయినా వెయిట్ చేసి వెళ్తారు. అది అమ్మవారి ఆశీర్వాదం కోసం, ఆవిడ ఆశీర్వాదంతో అన్నీ బాగా జరుగుతాయి. థ్యాంక్ యూ మేడం. ఇక కల్వ సుజాత గారితో కూడా మాట్లాడదాం ఇక్కడ ఉన్న ఏర్పాట్ల గురించి, అలాగే అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. అమ్మవారి దర్శనం ఇప్పుడే అయిందండి. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తెలంగాణ ఆషాఢ మాస మరి మొదటిది గోల్కొండ బోనం అయితే, రెండవది ఉజ్జయిని సికింద్రాబాద్ మహంకాళి బోనాలు. ఈరోజు ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో, ఎండోమెంట్ మినిస్టర్తో, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో, అలాగే మిగతా అడ్డూరి లక్ష్మణ్ గారితో అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు, పార్టీ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా, ఎండోమెంట్కి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకే వచ్చాము. నిజంగానే ఇంతకుముందైతే చాలా ఇబ్బందులకు గురయ్యి చాలా కష్టాలు పడి లైన్లలో బారులు తీరి ఇబ్బంది పడినటువంటి బోనాలు సమర్పించడానికి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఇబ్బందులతో చూశాను నేను గతంలో. కానీ ఈరోజు చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి లా అండ్ ఆర్డరే కానివ్వండి, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ యంత్రాంగమే కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళే కానీ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, పార్కింగ్ ఇబ్బంది కలగకుండా అందరికీ కూడా చాలా చక్కగా ఒక 6 లైన్లు మరి దర్శనానికి అలౌకేట్ చేసి ఈరోజు చక్కగా నిర్వహిస్తున్నారు. ఎలాంటి విఘ్నాలు కలగకుండా, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చాలా బాగా చేస్తున్నారు. తెలంగాణ ట్రెడిషను, అవాంఛనీయ సంఘటనలు ఎలాంటివి కూడా జరగనీయకుండా చాలా బందోబస్తుతో కూడుకున్నటువంటి ఈ పండుగని తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా లేనిది తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సొంతమైనటువంటి బోనాల పండగ
ఇంకోటి వచ్చేది దసరా నవరాత్రులు వచ్చేటటువంటి బతుకమ్మ పండుగ 2 మాత్రమే తెలంగాణ ప్రజలకు సొంతమైనవి. కాబట్టి ఇది అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయము. ఈరోజు ఇక్కడ బోనం సమర్పించుకుంటే అందరూ కుటుంబ సభ్యులే కాకుండా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు చక్కగా పండాలి, వర్షాలు సకాలంలో కురవాలి, చల్లగా ఉండాలి, ఏ అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలని ఈరోజు అందరూ బోనం సమర్పించుకుంటారు. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఇందాక పట్టు వస్త్రాలని సమర్పించారు. కొండా సురేఖక్క గారు బంగారు బోనంని కూడా సమర్పించారు. చాలా చక్కగా నిర్వహించారు. ఎలాంటి అసౌకర్యాలు అయితే కనబడట్లేదు, ఈజీగా మూవ్ అవుతుంది. అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇంత మంచి ఆనందకరమైనటువంటి వాతావరణంలో పండగ జరుపుకుంటున్నందుకు ప్రజాపాలనలో ముఖ్యమంత్రి గారికి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, పోలీస్ యంత్రాంగానికి ఈరోజు బోనం సమర్పించిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ ధర్మాన్ని, జ్ఞానాన్ని ప్రతిపాదించి దాన్ని ప్రసారం చేసేటువంటి గురుతర బాధ్యత స్వీకరించింది 99 టీవీ. నాకు ఇనిషియల్ స్టేజ్ని తెలుసు. చల్లని తల్లి, అనుగ్రహాన్ని ఇచ్చే తల్లి, సమస్త భూతాలకు సమస్త గణాలకు అధిపతి అయినటువంటి ఆ మహాతల్లి చల్లగా చూడాలని, రాష్ట్రాన్ని, ఉభయ రాష్ట్రాలను, భారతదేశాన్ని సస్యశ్యామలను ఉంచాలని కోరుకుంటూ, ఏ రకమైనటువంటి అరిష్టాలు లేకుండా ధార్మిక పథం వైపు యువత నడవాలని, పెద్దవాళ్ళు ఆ మార్గంలో అనుసరించాలని కోరుకుంటూ, అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ సెలవు. ఇక్కడ ఏర్పాట్ల గురించి కూడా ఒకసారి ఏసీపీ సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, సఫిషియంట్ బందోబస్తు ఉంది. మొత్తం అన్ని కేటగిరీలో పెట్టుకున్నాం. అంత ఎవ్రీథింగ్ ఈజ్ పీస్ఫుల్. థ్యాంక్ యూ. సార్, దాదాపుగా 1500 మంది మీరు ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు అని చెప్పి తెలిసింది. సో ఈ రోజు రేపు కూడా ఎటువంటి సేవలు అందుబాటులో ఉన్నాయి? ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి సార్? ఇప్పటివరకు ఎంతమంది ఇక్కడ చేరుకోవడం జరిగింది? కంటిన్యూ ఉంటాయి బందోబస్తు, ట్రాఫిక్ రెగ్యులేషన్ ఉంటుంది. అన్నీ కూడా మొత్తం ప్రాపర్గా ఒక ఎస్ఓపి ప్రకారం పడుతుంది. థ్యాంక్ యూ. అక్కడ ఏ విధంగా ఉందో, తెల్లవారుజామున 4 గంటలకి అమ్మవారికి పూజలు చేసి ఇక్కడ బోనాలు ఎత్తుకొని వచ్చున్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ క్యూ లైన్ చూస్తుంటే విపరీతంగా రద్దీ ఉంది. సో లైన్లలో అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం, కానీ ఇక్కడ వాళ్ళ లీడర్లు వస్తున్నారని ఇట్లా ఇబ్బంది పెట్టవద్దు, మనల్ని కూడా ఇచ్చేయాలి. సో అంటే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అందరూ కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కొంచెం హడావుడి, అంటే ఇక్కడ ఏర్పం హడావుడి ఉంది, కానీ పిల్లలకి చేతులు పోస్తాయి కదమ్మా. చాలా ఎక్కడి నుంచి వస్తున్న కొన్ని కోరిక నెరవేరింది. చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. సో అమ్మవారికి ఇక్కడ బోనం ఎత్తుకుంటున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగానే ఉంది. లాస్ట్ ఇయర్ కన్నా మంచిగానే ఉంది. సో ఎప్పుడు వచ్చారు టెంపుల్కి? ఏ టైంకి వచ్చారు టెంపుల్? ఇందాకనే వచ్చాము. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. చూస్తూ ఉన్నాం కదా మనం అమ్మవారికి బోనం ఎత్తి ఎప్పటి నుంచో కూడా ఇక్కడ క్యూ లైన్లో జనాలు వేచి ఉండి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అందరూ కూడా వెళ్తున్నారు తండోపతండాలుగా. ఎందుకంటే రాష్ట్రం నుండే కాకుండా దేశం నలుమూల నుండి కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎలా ఉంది బోనాలు? చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం మేము ఎత్తుకోవడం ఇక్కడ. చాలా బాగుంది. చాలా రష్ ఉంది, క్రౌడ్ ఎక్కువ ఉంది. కొంచెం జనాలకు ఇబ్బందిగానే ఉంది. సికింద్రాబాద్ వాళ్ళు. థ్యాంక్ యూ. ఓకే. అమ్మవారికి బోనం ఎత్తితే కోరిన కోరిక తీరుతుంది అంట. మీకు తీరిందా? తీరిందా? ఎప్పటి నుంచి, ఎన్నేళ్ళ నుంచి బోనం ఎత్తుతుంది? 3 years. 3 years నుంచి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు అయితే? ఏంటి మంచిగా ఉన్నాయి. తొందరగా వచ్చేసేసాం. దర్శనం త్వరగానే అవుతుందా? అవుతుంది. ఎందుకంటే తొందరగా వచ్చినాం, తొందరగా కూడా లాస్ట్ టైం అయితే లైన్లో ఉన్నాం. తాకిడి అధికంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ అందరూ కూడా జనాలు చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించడానికి ఎంతసేపు అయినా కూడా క్యూ లైన్లో ఉండి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి బోనం సమర్పించే వెళ్తామన్న ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే ఒక్కొక్కరుగా ఇటు చూసుకుంటే బోనాలు ఎత్తుకున్న వాళ్ళందరూ కూడా అక్కడ క్యూ లైన్లలో ఇక్కడ 2 మనకి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది.
సో ప్రత్యేకంగా కొంతమంది వృద్ధులకి వికలాంగులకి కూడా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ వారికి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా కూడా అమ్మవారి దర్శనానికి 6 దారులను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 6 దారుల్లో కూడా విపరీతమైనటువంటి జనం ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఉజ్జయిని అమ్మవారికి బోనం సమర్పించుకొని అమ్మవారికి ఒడి నింపితే ఎలాంటి కోరికైనా తీరుతుందని చెప్పేసి తరతరాలుగా ఒక నానుడు ఉంటుంది. తరతరాల ఆ యొక్క సాంప్రదాయాన్ని, తెలంగాణ సాంప్రదాయాన్ని కొనసాగించడానికి కూడా ఎక్కడెక్కడ నుండో అమ్మవారికి బోనం ఎత్తడానికి ఇక్కడికి చేరుకుంటారు ఈ టైంకి కూడా. అయితే మనం చూసుకుంటే దేశం నలుమూలల నుండి వస్తున్నటువంటి భక్తుల వల్ల తాకిడి కూడా విపరీతంగా ఉంది. అంటే ఇక్కడ చెప్తున్నటువంటి పోలీసు సిబ్బంది అయితే ఏంటి, చాలా మంది కూడా ఏ ఏడాదికి ఆ ఏడాది కూడా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి బోనం సమర్పించేటువంటి భక్తులు పెరుగుతారే కానీ ఏమాత్రం కూడా తగ్గరు అని, ఆ నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా జనాల అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఒకంత టైం అయితే పడుతుంది. ఎందుకంటే జనం ఆ లెవెల్లో వస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి కూడా అమ్మవారికి పూజ స్టార్ట్ చేసి బోనం ఎత్తడం మొదలు పెడితే అప్పటి నుంచి ఇప్పటికీ కూడా క్రౌడ్ అనేది ఇప్పుడు ఇంకా విపరీతంగా పెరిగింది. మనం చూసుకుంటే ఓ పక్క ఇటు రాజకీయ నాయకులు అయితే ఏంటి, సెలబ్రిటీలు అయితే ఏంటి, వాళ్ళు కూడా అమ్మవారికి బోనం ఎత్తి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఈ రోజు ఇక్కడికి ప్రత్యేకంగా చేరుకోవడం జరుగుతుంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఈ యొక్క లైన్ చూసుకుంటే ప్రత్యేకంగా ఈ వెహికల్స్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెహికల్స్ లో మనకి వృద్ధులని, అలాగే పిల్లల యొక్క చిన్న పిల్లల తల్లులను, ఇంకా నడవలేని వారు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఈ యొక్క సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి అంటే ప్రత్యేకంగా గతంలో అయితే ఇటువంటి ఏర్పాట్లు లేవు. ఈసారి ప్రత్యేకంగా ఈ యొక్క వెహికల్స్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ వెహికల్స్ లో కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ వెహికల్స్ గురించి. మనకి ఫస్ట్ టైం ఈ యొక్క వెహికల్స్ని ఇలా ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. సో ఏంటి ఇందులో ఎవరెవరిని తీసుకెళ్తారు, ఏ టైం వరకు తీసుకెళ్తారు, ఏంటి వీటి యొక్క ప్రాముఖ్యత? మొదటగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ. ఇది ఏంటంటే ప్రభుత్వము ఈసారి కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే తెలంగాణ టూరిజం తరఫున ఈ బ్యాటరీ వెహికల్స్ను అరేంజ్ చేయడం జరిగింది. దేనికోసం అంటే ఇది మామూలుగా వృద్ధులకు కానీ ప్లస్ వికలాంగులకు కానీ వారి కోసం ఎవరైనా వివిఐపీలు వచ్చినా కూడా వారి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. దీనిలో కూర్చొని వాళ్ళని తీసుకెళ్ళి గుడి ముందర దింపేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దింపడం జరుగుతుంది. ఇదేంటంటే తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా తీసుకుంది. ఇది చాలా దీనివల్ల మామూలుగా వీళ్ళకు వికలాంగులకు కానీ వయోవృద్ధులకు కానీ సీనియర్ సిటిజన్స్కు ఎవరికైనా మంచి ఉపయోగకరంగా ఉంది ఇది. ఓకేనా? ఇప్పటి వరకు పొద్దున్న నుంచి ఎంతమంది భక్తులు వచ్చారు, ఎలా ఉంది? మేము ఇది రాత్రి కూడా మేము వేరే షిఫ్ట్ వాళ్ళు చేశారు. ఇప్పుడు మార్నింగ్ కూడా మేము 6 o'clock వచ్చాము. 6 o'clock వచ్చి ఆల్రెడీ మేము డ్యూటీలో ఉన్నాము. ఇప్పటి వరకు దాదాపు 12 hours నుంచి మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాము ఇక్కడ. ఓకే, రేపు రంగం ఉంది కదా, రేపు కూడా భక్తులతో అక్కడ ఎక్కువ ఉంటుంది. రేపు కూడా ఈ సర్వీస్ ఉంటుంది? రేపు కూడా సర్వీస్ ఉండొచ్చు. ఇప్పుడు మా పై అధికారులు చెప్తే రేపటి వరకు కూడా సర్వీస్ దీన్ని కొనసాగిస్తాం మేము. ఓకే ఓకే అమ్మ. థ్యాంక్ యూ. చూసారు కదండి, అంటే కొంతమంది వృద్ధులు ఇంతమంది క్రౌడ్లో అమ్మవారిని దర్శనం చేసుకోలేము, మేము మొక్కు చెల్లించుకోలేము అని చెప్పి బాధపడే వాళ్ళు ఉంటారు. అటువంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ప్రత్యేకంగా తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. చూసుకుంటే పొద్దున్న నుంచి కూడా అంటే రాత్రి నుంచి కూడా వీళ్ళు సర్వీస్లో ఉండడం జరిగింది. అలాగే ఎవరైనా వివిఐపీలు వచ్చినా, అలాగే వృద్ధులు లేకపోతే వికలాంగులు, అలాగే కొంతమంది గర్భిణీలు, చిన్నపిల్లల తల్లులు వస్తే వాళ్ళకి ఇంత హెవీ క్రౌడ్లో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క వెహికల్స్ వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే రాత్రి నుంచి కూడా వీరు సర్వీస్లో ఉన్నారంట. ఈ రోజు నైట్ వరకు, అలాగే ఇంకా రేపు రంగం ఉంటుంది కాబట్టి భక్తుల తాకిడి అధికంగా ఉన్న నేపథ్యంలో రేపు కూడా ఈ యొక్క సర్వీసులు కొనసాగే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. కెమెరామెన్ సునీల్తో లక్ష్మి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్, సికింద్రాబాద్.